హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీతోనే నా పయనం 23వ భాగాన్ని వినేద్దాం. ఇంటికొచ్చాక యశోదమ్మకి శ్యామల గారికి విషయం చెప్పగానే యశోదమ్మ మెటికలు విరిచి ఉండు దిష్టి తీస్తాను అని చెప్పి ఉప్పు మిరపకాయలు తెచ్చి దిష్టి తీసి పడేస్తుంది. శ్యామల గారైతే మనసారా హత్తుకుని చాలా సంతోషంగా ఉందమ్మా అని ముద్దు పెట్టి కిచెన్లోకి వెళ్తారు. తర్వాత ఉమాగారు కూడా వెళ్ళి ఇద్దరు శశికి నచ్చేలా కొంచెం పుల్లగా పప్పుచారు రసము పెట్టి శ్యామల గారు తినిపిస్తూ తీసుకొస్తే ఉమాగారు తినిపిస్తారు. మీటింగ్ అయిన వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అభి ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పటికే మిగతా వాళ్ళకి కూడా అర్జెంటుగా ఇంటికి రండని మెసేజ్ చేసిండేసరికి వాళ్ళు కూడా కంగారుగా ఇంటికి బయలుదేరుతారు. ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అభి గుండె దడదడ లాడుతూ ఉంటే అమ్మో అని పిలుస్తూ రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే సర్వెంట్ వచ్చి సార్ మేడం గార్డెన్లో ఉన్నారు, మీరు వస్తే చెప్పమన్నారు అంటుంది. ఈ టైంలో గార్డెన్ ఏంటి అని ఆలోచిస్తూ బయటకు వచ్చేసరికి యశోధర్ గారు, సురేష్ గారు, ధనుంజయ్ గారు, గౌతమ్, ఇందు అందరూ వస్తూ ఉంటారు కంగారుగా. నాన్న ఏమైంది అంత కంగారు పడుతున్నారు అని ఎగిసిపడే గుండెని అదుముకుంటూ అడుగుతాడు అభి. తెలీదురా, అర్జెంటుగా ఇంటికి రండి అని మెసేజ్ చేశారు. గార్డెన్లో ఉన్నారంట నాన్న, పదండి అని ఫాస్ట్గా గార్డెన్ వైపు కదులుతారు. ఇంటికి వెనక వైపు ఉన్న ప్లేస్లో బెలూన్స్ డెకరేషన్స్తో మధ్యలో వైట్ కర్టన్ కట్టి దాని మీద బ్లూ లెటర్స్తో ఏ ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ఈజ్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్ అని రాసుంటుంది. దాని పక్కన శశి నించుని ఉంటే ఒక సైడ్కి మిగతా వాళ్ళు నించుని ఉంటారు. అది చదివిన అభి కన్నీళ్లతో అమ్మ వైపు చూసి నిజమా అని తల ఊపేసరికి అవును అని కళ్ళు ఆర్పుతుంది శశి. ఒక్క ఉదుటిన శశిని చేరి ఎత్తుకుని తిప్పి గట్టిగా హక్ చేసుకుని మౌనంగా ఉండిపోతాడు. కాసేపు ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదిస్తూ అది చూస్తున్న కుటుంబ సభ్యులందరికీ కళ్ళు ఆనందంతో చెమ్మగిలుతాయి. కాసేపటికి దూరం జరిగి నుదుటిన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అమ్ము అని సంతోషంగా చెప్తాడు అభి. అభి సంతోషాన్ని కల్లారా చూసుకుంటూ నవ్వుతూ ఉంటుంది శశి. తర్వాత గౌ ఇంకా అందరూ ఒక్కొక్కరిగా కంగ్రాట్స్ చెప్పి విష్ చేస్తారు. ఇంకా అందరూ ఇంట్లోకి వెళ్తే అభి మాత్రం శశిని ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్తాడు. గౌ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్యన్, అంకిత, అను, అనిల్ అందరూ ఆ నైట్కి హైదరాబాద్ రీచ్ అయ్యి గోలగోల చేస్తారు. ఇందు ఇందు ఎక్కడున్నావు అంటూ అరుస్తూ వస్తాడు మురుగేష్ బయట నుంచి. ఇక్కడే ఉన్నాను, ఏంటి చెప్పు అని మురుగేష్ని పరిశీలనగా చూసి అంత ఆనందంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. ఆనందమే, ఆ శశి ఇప్పుడు గర్భవతి అంట, నిన్న అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారట అని చెప్తాడు మురుగేష్. అవునా, మంచి విషయమే అయితే. ఇంతకీ దాన్ని ఎప్పుడు తీసుకుని వస్తున్నావు అని అడుగుతుంది ఇంద్రజాక్షి. ఇప్పుడే తొందరపడడం వద్దు, నెలలు నిండని మంచి టైం చూసుకుని దాన్ని ఏడ్చుకొస్తా అని కోపంతో చెప్తాడు మురుగేష్. ఈలోపు వాళ్ళు ఎంత సంతోషపడాలో అంత సంతోషపడని దాని తర్వాత ఏడ్చే ఏడుపు మామూలుగా ఉండదు కదా అని కన్నింగ్ స్మైల్తో చెప్తుంది ఇంద్రజాక్షి. శశి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ఆర్య, అంకిత, అను, అనిల్ అందరూ హైదరాబాద్ వచ్చేస్తారు. శశి పక్కన సెటిల్ అయిన ఆర్య, అను ముచ్చట్లు చెప్పుకుంటూ కాలాన్ని కరిగించేస్తారు. ఇంకా మీ ముచ్చట్లయితే డిన్నర్ చేద్దాం, అమ్మోకి లేట్ అవుతుంది, మళ్ళీ టాబ్లెట్లు వేసుకోవాలి అంటాడు అభి. ఈ రోజుకి మా అక్క మీద రైట్స్ మొత్తం మావే, సో మేమే తినిపిస్తాం అని శశిని కిందికి ఎత్తుకుని తీసుకొచ్చి చైర్లో ఆర్య కూర్చోబెడితే అను టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి తినిపిస్తుంది. ఆర్య, అను ప్రేమకి శశి కళ్ళు చెమ్మగిలితే ఇద్దరిని దగ్గరికి రమ్మని హక్ చేసుకుని మీ ఇద్దరు నాకు తమ్ముడు చెల్లి అవడం నా అదృష్టం అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది శశి. ఇదిగో అక్క, నువ్వు ఏడిస్తే మాకు బాధగా ఉంటుంది, అయినా ఇది బాధపడే సమయమా, నాకు మేనెల్లడో మేనకొడలో వస్తుందని హ్యాపీగా ఉంటే ఏడిపిస్తున్నావు నువ్వు అంటాడు ఆర్య. ఆ మాటకి నవ్వుకుని తన తిన్నాక వాళ్ళు వద్దంటున్న ఇద్దరికి తినిపిస్తుంది శశి. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ని అభి అపురూపంగా చూస్తూ ఉంటే మిగతా వాళ్ళు ముచ్చటగా చూస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చెన్నై వెళ్లాల్సి ఉండడంతో పడుకోవడానికి వెళ్తారు. శశిని జాగ్రత్తగా రూమ్కి తీసుకెళ్లి టాబ్లెట్లు వేసుకున్నాక తన పక్కన కూర్చుని అపురూపంగా అతన్ని చూస్తూ నాకు ఈరోజు కలలా ఉంది అమ్ము, ఇంత త్వరగా మన లైఫ్లోకి మన బేబీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ బంగారం అని తన పెదవుల్ని అందుకుంటాడు. ఆ ముద్దులో ప్రేమ తప్ప కోరిక లేదు. కొన్నిసార్లు మనం మాటల్లో చెప్పలేని భావాలు చేతల్లో చూపిస్తాం. ఇప్పుడు అభి కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. అది అర్థం చేసుకున్న శశి అభిని హక్ చేసుకుని ఆ ముద్దులోని మాధుర్యాన్ని చవి చూస్తుంది. కాసేపటి తర్వాత శశిని వదిలి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టి తనని పడుకోబెట్టి నడుము దగ్గరున్న చీరని కొంచెం పక్కకి తప్పించి పొట్ట మీద చేత్తో రాస్తూ ముద్దు పెట్టి నీకు తెలుసా,
నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను బంగారం. ఎప్పుడెప్పుడు నిన్ను ఈ చేతులతో ఎత్తుకుందామా అని చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. తొందరగా వచ్చే బంగారం అని అభి మాట్లాడుతూ ఉంటే శశి నవ్వు వినిపించి తన వైపు చూసేసరికి శశి ప్రేమగా చూస్తూ, మన బేబీ రావడానికి ఇంకా నాకు తెలిసి 7 నెలలు పడుతుంది. అప్పుడే అంత తొందర ఏంటి నీకు అని అడుగుతుంది. మన ప్రపంచంలోకి మరో అందమైన బహుమతి వస్తుందంటే తొందర ఉంటుంది కదా అమ్మో. పైగా మన బేబీ అలా ఊహిస్తుంటేనే ఏదో తెలియని అందమైన ఫీలింగ్ వస్తుంది. బావా, మనకి బేబీ పుట్టాక నా మీద నీ ప్రేమ ఇలానే ఉంటుందా, లేకపోతే పుట్టే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువై నా మీద ప్రేమ తగ్గిపోతుందా? నీ మీద ప్రేమ తగ్గడం పెరగడం ఉండదమ్మో. నువ్వంటే ఎప్పటికీ నాకు ప్రేమ ఒక్కటే కాదు, ప్రాణం. కాకపోతే మన బేబీ కాబట్టి తనంటే ప్రేమ ఉంటుంది, అలాగే బాధ్యత కూడా. అలా కొంచెం ప్రయారిటీ మారుతుందేమో కానీ నీ మీద ప్రేమ తగ్గడం ఉండదు. అయినా ఇంకా బేబీ కూడా పుట్టలేదు, అప్పుడే పొసెసివ్నెస్ వచ్చేసిందా అని నవ్వుతూ అడుగుతాడు అభి. పొసెసివ్నెస్ కాదు, నువ్వేం చెప్తావా అని ఉత్సాహం అంతే. అమ్మో, స్కానింగ్ అన్నావు కదా, ఎప్పుడు తీస్తారు? 15 డేస్కి రమ్మన్నారు బావా. అప్పుడు నువ్వు నాతోటే ఉండు బావా. మన బేబీని నీతో కలిసి చూడాలని ఉంది నాకు. ఆ ఒక్కరోజే కాదు, నిన్ను ప్రతిసారి నేనే హాస్పిటల్ తీసుకెళ్తా. నీ విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం నేను భరించలేను. అలాగే ఇంకొకటి, ఇందాక అమ్మ చెప్పింది, మనం కింద రూమ్లోకి షిఫ్ట్ అవ్వడం మంచిదని. నువ్వు పైకి కిందికి ఎక్కువ నడవకూడదంట. పైగా నేను ఆఫీస్కి వెళ్తే నీకేదైనా అవసరం వస్తే కింద ఉంటే మంచిది కదా. సరే బావా, మీరందరూ ఏది చేసినా నా మంచి కోసమే కదా. కాకపోతే ఈ రూమ్ని మిస్ అవుతాను నేను అంటుంది. శశి చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా చూస్తూ, మన బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ మనం ఈ రూమ్లోకి షిఫ్ట్ అవుదాం సరేనా అంటాడు అభి. శశి అభిని హక్ చేసుకుని తన గుండెల మీద పడుకుని నిద్రపోతుంది. అభి శశిని ప్రేమగా చూస్తూ తన కడుపు మీద చెయ్యి వేసి పడుకుంటాడు. పొద్దున్న చీకటితో లేవకూడదని ముందు రోజే అత్తగారు ఆర్డర్ పాస్ చేసుండేసరికి మెలకు వచ్చినా లేవకుండా అభినే చూస్తూ ముందు రోజు తన ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పినప్పుడు అభి మొహంలో కనిపించిన సంతోషాన్ని గుర్తు తెచ్చుకుని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం, నిద్ర రావట్లేదా? నన్ను చూస్తూ గడిపేస్తున్నా అంటాడు అభి. పొద్దున్నే లేచే అలవాటు కదా బావా, మెలకు వచ్చేసింది. కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ లేవకూడదని అత్త నిన్ననే చాలా సీరియస్గా చెప్పింది. అందుకే మెలకు వచ్చినా లేవకుండా నేను చూస్తూ కూర్చున్నాను అంటుంది. ఓహో, అందుకే నా మేడం గారు లేచాక ఫ్రెష్ అవ్వకుండా ఇంకా ఇక్కడే ఉన్నారు అంటాడు అభి నవ్వేస్తూ. బావా అని చిరుకోపంగాని ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని బెడ్ దిగి 4 అడుగులు వేసేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించి తూలేసరికి తననే గమనిస్తున్న అభి వెంటనే లేచి తనని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించి పరుగున వెళ్ళి ఉమాగారిని తీసుకొస్తాడు. అభి వచ్చి పిలిచేసరికి ఏమైందని కంగారుగా వచ్చిన ఉమాగారు శశి కళ్ళు తిరిగాయని చెప్పేసరికి రిలాక్స్ అయ్యి, అభి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని చేంజెస్ వస్తాయి. మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, అంటే వామ్ థింగ్స్, కళ్ళు తిరగడం, ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కోలా. కాబట్టి టెన్షన్ పడకు, పాలు తెస్తాను, తాగితే కొంచెం సెట్ అవుతుంది. తర్వాత ఫ్రెష్ అవ్వు శశి అని ఆవిడ వెళ్తారు. ఉమాగారు వెళ్ళాక శశి పక్కన కూర్చొని, అమ్మో ప్లీజ్, నీకు ఎప్పుడు కొంచెం హెల్త్ సరిలేదన్నా నాకు చెప్పు. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఒక్కదానివే అస్సలు ఉండకు. నువ్వు టెన్షన్ పడకు, నాకు కొంచెం ఇబ్బంది అనిపించినా కాల్ చేస్తాను. ఇంకా అత్త అమ్మ వాళ్ళు నన్ను ఒంటరిగా అస్సలు ఉండనివ్వరు. ఈలోపు ఉమాగారు పాలు తెచ్చేసరికి తాగాక ఫ్రెష్ అయ్యి వచ్చి కిందికి వెళ్తుంది. టిఫిన్ చేయాక శశికి జాగ్రత్తలు చెప్పి ఆర్య అను వాళ్ళు చెన్నై వెళ్తే అభి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. 12th వీక్ స్కానింగ్లో బేబీ ఆనవాళ్ళు తెలియకపోయినా లోపల ఉన్న ఎగ్ లాంటి ఆకారాన్ని చూసి అభి శశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు రాలుతాయి. ఇంట్లో అందరూ శశిని ఎందుకంటే సున్నితంగా చూస్తూ ఉంటారు. తను నోరు తెరిచి అడగకముందే ప్రతిదీ తన కళ్ళ ముందు పెట్టి మహారాణిలా చూసుకుంటూ ఉంటారు. ఆర్య వాళ్ళు ఎవ్రీ వీక్ రావడానికి కుదిరిన ప్రతిసారి వస్తూ చూసేసి వెళ్తూ ఉంటారు. నెలలు పెరిగే కొద్దీ శశి బేబీ బంప్తో పాటు వాళ్ళు పెట్టే ఫుడ్కి తను కూడా లావ్ అవుతూ ఉంటుంది. నేను లావ్ అవుతున్నాను, అంత ఫుడ్ నేను తినను అని ఏడుపాము పెట్టినా వినకుండా నచ్చ చెప్పి తినిపిస్తుంటారు. అలా డేస్ హ్యాపీగా జరిగిపోతుండగా ఇందు కన్సీవ్ అవుతుందని తెలిసేసరికి హ్యాపీనెస్ ఇంకొంచెం పెరుగుతుంది. అటు ఆ ఇంట్లోనూ ఇటు ఇక్కడ సంతోషాలు వెదజల్లుతుంటాయి. శశి అభిల పుట్టినరోజు దగ్గర నుంచి ఫెస్టివల్స్ అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అందరి సంతోషాల నడుమ జరుపుకుంటూ ఉంటారు. అలా ఇంకొన్ని రోజులు ముందుకు జరిగి శశికి సీమంతం ప్లాన్ చేస్తారు.
చెన్నై నుంచి ఆర్య, అంకిత, అను, అనిల్ వాళ్ళ పేరెంట్స్ అందరూ హైదరాబాద్ చేరుకుంటారు. అనిల్ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళు కూడా చెన్నైలో అనిల్తో పాటు ఉండేలా ఒప్పించి తమతో తీసుకెళ్తారు. ఇటు హిందూ పేరెంట్స్ నేలమాండ్రిగం నుంచి శాస్త్రి గారు విత్ ఫ్యామిలీ వస్తారు. ఆర్య, అనిల్ వెళ్ళి స్పెషల్గా ఇన్వైట్ చేసి వస్తారు శాస్త్రి గారిని. సింపుల్ డెకరేషన్స్తో హాల్లోని మహారాణి చైర్ వేసి అన్నీ సిద్ధం చేస్తారు. శశికి బేబీ బంప్ పెరుగుతున్న కొద్దీ అభిని రెడీ చేస్తునేసరికి శ్రీమంతానికి కూడా అభిని రెడీ చేయమంటుంది. 7 నెలల కడుపుతో కొంచెం బొద్దుగా చాలా క్యూట్గా ఉంటుంది శశి. ఎక్కువ వెయిట్ శారీ మొయ్యలేదని కంచి నుంచి స్పెషల్గా నేయించిన వెయిట్లెస్ లెమన్ ఎల్లో అండ్ పింక్ బార్డర్ పట్టు శారీ విత్ పింక్ బ్లౌజ్, నుదుటిన బొట్టు, పాపిటిలో కుంకుమ, చిన్నపాటి పాపిటి బిల్ల, సింపుల్ డైమండ్ సెట్, నడుముకి వడ్డానం, చేతుల నిండుగా మట్టి గాజులు, జడని లూజుగా అల్లి పువ్వులతో చుట్టి చిన్న జడగంటలు వేసి కళ్ళ నిండుగా చూసుకుని తను కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని రెడీ అయి శశిని తీసుకుని కిందికొస్తాడు. తనని చైర్లో కూర్చోబెట్టాక అభిని ఫస్ట్ తనకి గంధం రాయాలని శశి అడిగేసరికి తనే ముందుకెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పినట్టు గంధం రాసి కుంకుమ పెట్టి చేతికి గాజులు వేసి అక్షింతలు చల్లి ముందుకు వంగి ముద్దు పెడతాడు అభి. అసలే ముద్దుగా క్యూట్గా శశి సిగ్గుపడేసరికి ఎరిపెక్కిన బొగ్గులతో చాలా చాలా అందంగా ఉంటుంది. అభి తన ఫోన్ తీసుకుని శశి ఫొటోస్ తీసి పక్కకి వెళ్తుంటే శశి చేయి పట్టుకుని పక్కనే ఉండమని సైగ చేస్తుంది. శాస్త్రి గారు తనని ఆశీర్వదించి దీవెనలిస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ తనని ఆశీర్వదించాక దిష్టి తీసి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి కౌచులో కూర్చోబెడతాడు అభి. ఆర్య జ్యూస్ తెచ్చి ఇవ్వంగానే శశికి తాగించి కాసేపు రెస్ట్ తీసుకుంటావా అమ్ము, రూమ్కి తీసుకెళ్ళనా అని అడుగుతాడు అభి. నేనేమీ అలసిపోలేదు, కాసేపు ఇక్కడే కూర్చుంటా, మీరెళ్ళి వర్క్ ఏమైనా ఉంటే చూసుకోండి అంటుంది. శాస్త్రి గారు అంతకు ముందే మాట్లాడాలని చెప్పి ఉండడంతో అభి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన అభిని గార్డెన్లోకి తీసుకెళ్ళి, అభి, శ్రీమంతం గురించి కనుక్కోవడానికి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను శశి జాతకం చూశాను. డెలివరీ అయ్యే వరకు తనని జాగ్రత్తగా చూసుకో. తనకి ఈ 2 నెలల కాలంలో చిన్న గండ ఉంది. అదొక్కటి తీరిపోతే మళ్ళీ తన జాతకంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్తారు. అంటే ఏ రకమైన గండం స్వామి? శశి హెల్త్ వైజ్ ఏమైనా ప్రమాదమా అని చెప్తున్నారా అని అదిరే గుండెతో అడుగుతాడు అభి. అలాంటిదేమీ లేదు అభి, చిన్న గండాలు ప్రతి మనిషి జీవితంలో వస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు శశి ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు చెప్తున్నాను అంతే అంటారు శాస్త్రి గారు. దాంతో కొంచెం స్థిమితపడినా ఇంకా భయంగానే ఉంటుంది అభికి. శశికి ప్రమాదం అనగానే మైండ్లోకి ఫస్ట్ వచ్చిన నేమ్ మురుగేష్ అవడంతో ఈ మధ్య వాడి గురించి పట్టించుకోలేదు సరిగా అనుకుని ఇంటికి సెక్యూరిటీని పెట్టి మురుగేష్ ఇన్ఫర్మేషన్ గురించి కనుక్కోవడానికి ఫోన్స్ చేసి రేపు మార్నింగ్ లోపల వాడెక్కడ ఉన్నది నాకు తెలియాలి అని చెప్పి పెట్టేస్తాడు. ఇంతలో అభిని వెతుక్కుంటూ వచ్చిన ఆర్య తన్ని పిలిచేసరికి లోపలికి వెళ్తాడు. శాస్త్రి గారిని ఆ పూటకు అక్కడే ఉండమన్నా ప్రతిరోజు ఉదయం ఆ శివయ్య దర్శనం చేసుకోలేనిదే ఉండలేనని చెప్పేసరికి ఆయనకి తాంబూలం పట్టుబట్టలు పెట్టి గౌతమ్ని తోడు పంపిస్తాడు ఎయిర్పోర్ట్ వరకు. అప్పటికే శశి డ్రెస్ చేంజ్ చేసుకుని తినేసి ఉండేసరికి తను జాగ్రత్తగా బెడ్రూమ్కి తీసుకెళ్తాడు. తర్వాత రోజు మార్నింగ్కి ఇంటికి వచ్చిన సెక్యూరిటీని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేసి సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి తను ఆఫీస్కి వెళ్తాడు. అప్పటి నుంచి శశిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా అభిని తోడుండి తీసుకెళ్లడం చేస్తాడు. మురుగేష్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి తను ప్రస్తుతం ఉండే ఊరికి తన మనుషుల్ని పంపించేసరికి అప్పటికే తన అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు చెప్తారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు. శశికి మురుగేష్ వల్లే ప్రమాదం వస్తుందని తన 6th సెన్స్ చెప్తుండేసరికి తన ప్రస్తుతానికి ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరొక్కసారి పాసిబుల్ వేస్ గురించి ఆలోచిస్తుండేసరికి తన మైండ్లో రమేష్ మెదులుతాడు. ప్రీవియస్ స్పాట్లో నేలమాండ్రిగంలో శశిని మురుగేష్ తీసుకెళ్ళినప్పుడు అబ్బి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేసి మోసం చేసి చావు దెబ్బలు తిని బెడ్ ఎక్కినవాడే. తనెక్కడున్నాడో కనుక్కునేసరికి పూర్తిగా రికవర్ అయి చెన్నైలోనే వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. తన యాక్టివిటీస్ గురించి కనుక్కుంటే మురుగేష్ని కలిసినట్టు కానీ కాల్స్ మాట్లాడినట్టు కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి తన గురించి వదిలేస్తాడు. తర్వాత రోజు ఈవినింగ్కి మురుగేష్ చెన్నైలోని హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తన యాక్టివిటీలో ఎక్కడ రాంగ్గా కనిపించకపోయేసరికి అభికి కొంచెం డౌట్గా ఉన్నా అటు సైడ్ నుంచి రాంగ్గా ఏది లేకపోయేసరికి అనవసరంగా నేనే డౌట్ పడుతున్నానేమో అని రిలాక్స్ అవుతాడు. ఒకరోజు అభి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాక శశికి కొంచెం అనీజీగా ఉండేసరికి అత్త కడుపులో నడుము నొప్పిగా ఉన్నాయి అని చెప్తుంది. అవి ఫాల్స్ పెయిన్స్ అయి ఉంటాయి శశి, పద హాస్పిటల్కి వెళ్దాం,
యశోదమ్మకి చెప్పి ఉమా గారు శ్యామల గారు ఇద్దరు సెక్యూరిటీతో హాస్పిటల్కి బయలుదేరుతారు. నార్మల్ చెకప్కి కూడా ఇన్ఫార్మ్ చేయమన్న అభి ఆర్డర్తో సెక్యూరిటీలో ఒక అతను అభికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. హాస్పిటల్కి రీచ్ అయ్యాక శశిని డాక్టర్ టెస్ట్ చేయడానికి తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన వాళ్ళు ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి నర్సును పిలిచి అడుగుతారు. చూసొస్తాను మేడం అని వెళ్ళిన నర్స్ లోపలికెళ్ళి అరుస్తుంది. ఆ అరుపుకి సెక్యూరిటీ ఉమా గారు శ్యామల గారితో పాటు లోపలికెళ్ళి చూసేసరికి డాక్టర్ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. అక్కడ శశి లేకపోయేసరికి షాక్ అయి డాక్టర్ని స్పృహలోకి రప్పించండి తొందరగా, శశికి ఏమైందో చెప్తుంది అని కంగారుగా అంటారు ఉమా గారు. ఆవిడని సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చి పేషెంట్ బెడ్ మీద పడుకోబెట్టి నీళ్లు చల్లి లేపుతారు. ఆ డాక్టర్ పేరు వేద. వేద, శశి ఎక్కడ? చెకప్కి తీసుకెళ్ళావు, ఇప్పుడేమో శశి కనిపించట్లేదు అని అంటారు ఉమాగారు. మేడం, శశిని లోపలికి తీసుకెళ్లాక ముక్కుకేదో అడ్డు పెట్టారు మేడం, ఎవరో కళ్ళు తెరిచేసరికే మీరున్నారు ఎదురుగా అంటుంది. మురుగేష్ అబ్బి ఇంట్లో పనిచేసే సర్వెంట్లో ఒక ఆమెను బెదిరించి వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో ఆవిడ ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయం అతనికి చేరవేస్తుంది. శశి వెళ్లే హాస్పిటల్లో కూడా నర్సుని కొనేసి ఎప్పటికప్పుడు శశి పరిస్థితి గురించి కనుక్కొనుంటాడు. శశికి కడుపు నొప్పి నార్మల్గా వచ్చిన అభి తోడు లేకపోయేసరికి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఇంకోసారి రాదని ఫిక్స్ అయి కిడ్నాప్ చేస్తాడు. అప్పటికే ఉమాగారికి శ్యామల గారికి టెన్షన్తో హార్ట్అటాక్ వచ్చినంత పని సెక్యూరిటీతో పాటు హాస్పిటల్ మొత్తం వెతుకుతారు. అయినా శశి జాడ కనిపించకపోయేసరికి ఇద్దరు భయంతో యశోధర్ గారికి ధనుంజయ్ గారికి ఫోన్ చేసి చెప్తారు. హాస్పిటల్కి రీచ్ అయిన అభి ఉమా గారిని చూసి దగ్గరకు వచ్చేంతలో సెక్యూరిటీ విషయం చెప్పేసరికి గుండె ఆగినట్టు ఒక్క క్షణం షాక్లోకి వెళ్తాడు. వెంటనే తేరుకుని సెక్యూరిటీ వైపు కాల్ చేసేలా చూస్తూ, మీరు ఎందుకున్నారు? నేను మిమ్మల్ని ఎందుకు పెట్టాను? శశికి ఇలా జరుగుతూ ఉంటే ఒక్క మాటైనా నాకు కాల్ చేసి చెప్పాలి కదా, ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఏం చేస్తున్నారు అని వాళ్ళ మీద ఫుల్ ఫైర్ అవుతాడు. తర్వాత తనకు తెలిసిన ఏసీపీకి కాల్ చేసి ఈ విషయం చెప్పి శశి ఎక్కడుందో ట్రేస్ చేయమని కొడతాడు. తర్వాత తన మనుషులకి కాల్ చేసి విషయం చెప్పి మురుగేష్ అలాగే రమేష్ ఇద్దరు గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.